ఉయ్యాల అయితే ఊగుతున్నారు. గత వారమే మా ఊర్లోని ఇటుకల పండుగ కూడా జరిగింది. ఇటుకల పండుగలో భాగంగానే ఈ ఉయ్యాల అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ప్లేస్లో మనం రాలేదనుకుంటా కదా. ఇదంతా ఎలుగుబంటిలో తిరిగే ప్లేస్ రాజు. దార్బా వర్షం వచ్చేస్తుంది. రాజు మొత్తం వేసి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనము కొండపొలం గుడిసె పక్కనే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడాను ఈ రాత్రికాల టైంలోని. ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఒకసారి చెప్పు. 7 గంటలు అవుతుంది అనమాట. అంటే 6:45 అయితే అవుతుంది. ఈ టైంలోని మనము వెళ్ళి క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అడవి ప్రాంతంలో నుంచి మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ టైంలోనే ఎందుకు తీసుకున్నామంటే ఇప్పటి వరకు మనము ఈ టైం చేసే డే టైంలోనే వెళ్ళి క్యాంపింగ్ అంతా చేసింది ఆ వీడియోస్ అయితే ఉంటాయి. కానీ ఇది మన మొదటి వీడియో అనమాట. మేము కావాలని చెప్పి ఈ టైంలో స్టార్ట్ అవుతున్నాము. మీకైతే కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము వెళ్ళింది అంతా కూడాను డే టైంలోనే వెళ్ళి ఉంటాం. ఎప్పుడు కూడాను మనము 8-9 గంటల తర్వాత 12-2 గంటలకి ఆ టైంకి వెళ్ళి చేసేవాళ్ళము. ఇది చీకటి అయిన తర్వాత మనం అయితే వెళ్తున్నాం. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. వెనకాలంతా కూడా మా ఊరైతే కనిపిస్తూ ఉంటుంది. ఊరు నుంచే స్టార్ట్ అవుతున్నాం. మనం ఇప్పుడు వెళ్ళి ఆ సామాన్లన్నీ కూడాను మన లగేజ్లన్నీ కూడా పట్టుకొని స్టార్ట్ అవుదాం. ఈ పక్కన మీరు చూడొచ్చు, మా ఊరు పిల్లలు అయితే చూసారా ఉయ్యాల అయితే ఊగుతున్నారు. గత వారమే మా ఊర్లోని ఇటుకల పండుగ కూడా జరిగింది. ఇటుకల పండుగలో భాగంగానే ఈ ఉయ్యాల అయితే ఏర్పాటు చేస్తారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీని గురించి మేము వీడియోస్ కూడా చేసాము. ఇటుకల పండుగ రోజే మేము చూపించాం కూడా. ఎవరైనా చూడకుంటే మీకు పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో అంతా కూడా చూడండి. మనల్ని చాలామంది అడుగుతారు ఇట్లాంటి వీడియో చేసిన తర్వాత ఆ పండుగలు కూడా చూపించండి అని చెప్పి. ఆ పండుగలన్నీ కూడా మేము కవర్ చేసాం అనమాట. మీరు చూడరు కొంతమంది. ఇదిగో చక్కగా వీళ్ళు ఊగుతున్నారు. వీళ్ళు పిల్లలు మాకు కూడా ఇవ్వంటారు ఒకసారి. సైడ్ కరో, నువ్వు లాగేస్తా పెట్టరా. ఇది పట్టుకుందా. 1 2 3 స్టార్ట్. ఆగండి. ఇది రా వంకర టింకర్ తోస్తున్నారు మీరు. ఒరే గడ్డి తొయ్యొద్దు రే. ఓకే సూపర్. హాజరు పడుతున్నారా మనకేనేమో వీళ్ళు. ఎవర్రా ఈ టైంలో అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి చూపించరా బొమ్మ అక్కడ. సూపర్ ఒరే వద్దు. చాలు. ఎలా ఉంది గురు? 100-200 100-200 టికెట్లు. సూపర్ బాగుంది. ఏదో పండగలప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటాము, ఊగుతుంటాము. కానీ ఇప్పుడు కూడా మన ఊర్లో ప్రత్యేకించి ఇలా ఉయ్యాల కట్టి ఊగింది అయితే ఉండదు. ఈ ఇటుకల పండగ అప్పుడే మామూలు అయితే ప్రత్యేకంగా ఊర్లో పిల్లల కోసం, పెద్దలు కూడా ఆడుతారు. ఇక్కడ మెయిన్గా అయితే పిల్లల కోసం అనమాట తయారు చేస్తారు. ఇలా ఉయ్యాల కట్టడం కూడాను ఊరికి మంచిదని చెప్పి భావిస్తారనమాట మా ప్రాంతాల్లోనే ఈ పండుగలోనే. అందుకని చెప్పి ఇలా కడతారు. అది కూడాను తొలకరి వర్షాలకి ముందు. అది ఇది మన లగేజ్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకు బయట పెట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పట్టుకొని ఇంకా ఇక్కడ నుంచి దాదాపు ఒక 3.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఆ ప్లేస్. ఇది తాగడానికి నీళ్ళు అయితే పట్టుకుంటున్నాము. ఇది వేడి నీళ్ళు అయితే కావు. వేడి నీళ్ళు చల్లార్చిన తర్వాత ఇలా నింపుకున్నాం అనమాట తాగడానికి అని చెప్పి. వేడి నీళ్ళు అయితే పోయకూడదు ఇట్లాంటి బాటిల్స్లలో. ఇదిగో ఇది వంటకు ఉపయోగించినటువంటి నీళ్ళు. మా స్లీపింగ్ బ్యాగ్స్, తర్వాత టెంట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అవి చైర్స్, మా కెమెరా ఇవంతా కూడా ఇక్కడ ఉంటాయి ఈ బ్యాగ్లో. ఇవి ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. మా బ్యాగ్ అనేది కూడా వంట పాత్రలు, వంట సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. పదండి బా. అంత పెద్ద బరువు ఉన్నట్టు పెద్ద ఇది చేస్తాడు రాడు. ఒకసారి మోస్తే తెలుస్తుంది. ఎంత ఉంటుంది రా మహా అయితే 10 కేజీలు. 10 కేజీలు అది బరువు కాదు. బా ఎన్ని కేజీలు ఉంటుంది బా చెప్పా. ఇది 10 కేజీలేనా? అదిగో 10 కేజీలట. ఒకటి చేయరంటే 2 చేస్తాడు. సరేరా లేదు ఇదే పట్టని. ఓకే పట్టుకున్నారా? పట్టుకుంటా లేండి. నన్ను వెళ్ళిపోతాను, నీకు ఉండను. వెళ్ళిపో అలాగేసుకోట. వర్షం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇదిగో ఈ గొడుగులు కూడా కొన్ని పట్టుకుంటున్నాం. మధ్యరాత్రి ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి పక్కన ఇది మనకు గుడిసె కూడా ఉంది. ఆ గుడిసె లోపల వెళ్ళిపోతాం అంతే. అది నిజంగానే బా ఈరోజు ఈ టైం చేసి వెళ్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది, మంచిగా ఉంది బా. నాకు అలా అనిపిస్తుంది. పైనుంచి చూడు వెన్నెల కాంతి కూడా ఏ విధంగా కనిపిస్తుంది అక్కడ నుంచి. అవునవును. ప్రాంతంలో ఎలుగుబంట్లు కూడా ఉంటాయి. ఏంటి బా మనం వెళ్ళే ప్రాంతంలో ఎలుగుబంట్లు కూడా వస్తుంటాయి. ఎలుగుబంట్ల చూపిద్దాం ఈరోజు కనిపిస్తే. ఈరోజు వెళ్తున్న ప్రాంతంలోనా? అవునవును భారతి. కొంపతీసి వస్తాయిట. వస్తే చూపిద్దాం భారతి. మన కాదు వస్తే చూపిద్దాం కాదు వస్తాయా అంటున్నాను. వస్తాయేమో చెప్పలేము, ఇంకా వర్షం కూడా పడుతుంది కదా ఇప్పుడు. అలాగా అనకంటారా, నాకు భయం. బిర్యానీ స్మెల్ తినేసి వెళ్తామన్నా. నిజం చెప్పా. నిజంగా తిరుగుతుంటాయి భారతి. వామ్మో మీరు ఉండి ఇప్పుడు షాక్ ఇస్తారు ఇట్రా. ఇలాగ ఉండాలి. చల్లగా ఉంది, తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇలా దిగాలి మనం. ఓకే ఈ ప్లేస్ లో మనం రాలేదనుకుంటా కదా. ఎప్పుడు దిగలేదు ఈ ప్లేస్ నుంచి మనము. వామ్మో ఇదే ట్రైలా ఉంది. జాగ్రత్త రండి బామర్ది. మొత్తం కూడాను పెద్ద లోయ ఉంది కింద. ఇదిగో మా చిన్నారు బావ, రాజుగాడు, లక్ష్మణ్ తమ్ముడు వీళ్ళు దిగుతున్నారు. ఈ లోయ కింది భాగానికి మనం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదే కిందికి వెళ్ళాలా? కనిపిస్తుందేమో చూడు ఒకసారి. లేదురా కనిపించట్లేదు. ఆ లైట్ తోనా? అక్కడ కనిపించట్లేదు. అబ్బా
భయపెట్టక నువ్వు. బామర్ది ఇక్కడ పెద్ద సొరంగం ఉంది బామర్ది. సొరంగమా? సొరంగం ఇక్కడ గుహలాగా ఉంది. ఒక్కొక్కసారి ఎలుగు బంట్లు కూడా వచ్చి ఉంటాయి బా. అంటే ఇక్కడ కాదు, అవతల పక్క ఒక పనస చెట్టు ఉంటుంది ఆ కిందన. ఆ కిందకి పనసకాయలు అప్పుడు వస్తుంటాయి కదా, అక్కడ ఉండిపోతుంటాయి. ఇటుకాసంతగా ఎవరు రారు ఇక్కడ ఈ ప్రాంతంలో. మీరు ఏం చేస్తే చేయండి కానీ ఎలుగుబంటి అలాంటివి ఏం కనిపించకుండా చేయండి రా బాబు, నాకు భయం. సరే ఎలుగుబంటిని చూపిస్తాంలే. రండి బామర్ది, ఆ గుహ దగ్గర వెళ్దాం. ఆ ఎలుగు బంటులు ఉంటే చూద్దాం. ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు నువ్వు. ఇలాంటి ఇదిగో చూడండి, ఈ రాళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు. భయంకరంగా ఉంటుంది ఈ లోయ. బావా మంచి స్మెల్ వస్తుంది, మల్లెపూల వాసన ఇక్కడ. కాఫీ కాఫీ అదే గౌరీ వాళ్ళ చెల్లి చీర కట్టుకొని రెడీ అయ్యిందేమో. కిందనంతా కూడాను కాఫీ తోట ఉంటుంది, అలానే సిల్వర్ ఓక్ చెట్లు అయితే ఉంటాయి. ఈ తోట మధ్యలో నుంచి మనం కిందికి అయితే వెళ్తున్నాం. ఒరే పక్కనే ఏదో వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందేమో. ఉంది. ఈ పువ్వులు పూసి మంచిగా వాసన కొడుతున్నాయి. వెదజల్లుతుంది వాసన చూడు, ఇదిగో. మామూలు వాసన అయితే కాదురా ఇది, సుగంధ దయ్యాల వాసన వస్తుంది. ఈ తోట ఇలా కనిపిస్తుంది కానీ చాలా చీకటిగా ఉంది. ఈ చెట్లు, ఈ కిందన ఇదంతా కూడా. ఈ చీకటి కావడం వల్ల కిందన ఏముందని చెప్పి తెలియట్లేదు. ఈ లైట్ తర్వాత ఈ కెమెరాకి చూసుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఇలానే జారి పడ్డాను. అమ్మ, ఈ వర్షం రావడం వలన ఈ చినుకులు కూడా నల్లగున్నాయని ఇక్కడ. ఇదంతా ఎలుగుబంటిలో తిరిగే ప్లేస్ రాజు. అవునన్నా, తెలిసిందే కదా మనకు. ఏ టైం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు రాజు. ఇదే బా పొలం కాపుకి వచ్చే ఉండే గుడిసె అనమాట. మొన్న మనం వీడియో కూడా చేసాం కదా, చికెన్ మంచూరియా అనేసి. అవునవును, ఇక్కడ క్యాంపింగ్ వీడియో కూడా చేసాము. ఈ లోపల పడుకున్నాం. చెప్పలేదు ఈ రోజు వర్షం వస్తే ఇదే మనకు దిక్కు. ఇదే దిక్కు మనకు. చూడాలి మరి తర్వాత ఎలాగ ఉంటుంది. ఇప్పుడు మన చిన్నారబా అంటున్నాడు కదా ఎలుగుబంట్లు తిరిగే ప్లేస్ అని చెప్పి, అక్కడికైతే తీసుకెళ్తున్నాడు బావ. పైన ఇలా వెళ్ళి పొలం గట్టు నుంచి పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు ఒక అడవి అయితే కనిపిస్తుంటుంది. అడవికి దగ్గరలోనే మనము ఇదంతా కూడాను చేయబోతున్నాం. జాగ్రత్తగా. ఇక్కడ ఈ బురద చూడండి ఎలా ఉందో. ఇక్కడ జారి మనకుండి. జాగ్రత్త జాగ్రత్త. పడ్డండి రా, జాగ్రత్త పట్టుకోండి మైక్. ఓకేరా. రివర్స్ గేర్ వేసారు అనుకోండి. ఏది బామర్ది లాగలా. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పాలంటే ఇదిగో కనిపిస్తున్నాం మా ముందర ఉన్న పొలం దగ్గర క్యాంపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము. గత 2-3 రోజుల నుంచి వర్షాలు రావడం వలన ఇదంతా కూడా నీళ్ళతో నిండిపోయింది. ఇక్కడైతే చేయడానికి అవ్వట్లేదు. మనమైతే పైన ఒక కళ్ళం అయితే ఉందో, ఒకవేళ అక్కడ బాగుందేమో ఒకసారి చూద్దాం, అక్కడ ఉందాం. ఈ గట్టు నుంచి కూడా పాములు అలా తిరుగుతుంటాయి బా, నైట్ టైం కానీ పగల టైం కానీ. ఏ పరు నుంచి ఏ పాము వస్తో తెలియదు. మొత్తానికి మనం అనుకోని ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే ప్లేస్ అనమాట. అంటే ఆ ప్లేస్ ఒకవేళ సెట్ కాకుంటే మాత్రం ఈ ప్లేస్లో పెడదాం అనుకున్నాము. ఈ ప్లేస్ మాత్రం తడి అయితే లేదు, బాగుంది. అంటే నేల అయితే తడిగానే ఉంది కానీ నీళ్ళు అయితే లేవు. పర్లేదు, ఈ ప్లేస్లో మన టెంట్ వేసుకోవచ్చు. టెంట్ అయితే వేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి అయితే ఈ లోయ అయితే పెద్దగా కనిపిస్తుంది. ఈ లైట్తో మీకు కనిపించకపోవచ్చు, ఉండండి ఈ లైట్ కూడా పెడదాం, మనకు కనిపిస్తుందేమో చూడండి. ఇది కొద్దిగా తగ్గించవా? ఇంకా తగ్గించనా? వైడ్గా కనిపిస్తుంది అది. ఇప్పుడు ఇలా తగ్గించమంటా. అలాగా. ఇదిగో చెట్టుని చూపిస్తా కూడాను. పెద్ద లోయ అయితే ఉంటుంది, కిందన పొలాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగో అక్కడైతే గుడిసె అయితే ఉంటుంది. ఇదిగో అక్కడ చూసారా గుడిసె, అది గుడిసె. ఇదిగో మా వెనకాల చూడండి కొండపైన చంద్రుడు అయితే మాత్రం మంచిగా కనిపిస్తున్నాడు. వెన్నెల కాంతి బాగుంది. కాసేపు పోయిన తర్వాత చందమామ, చంద్రుడు చందమామ. కాసేపు పోయిన తర్వాత లైట్ కూడాను రావచ్చు అనమాట. ఇంకా మంచిగా క్లియర్ వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. బావా ఈ ప్రాంతంలో తిరుగుతుంటాయా? ఇలాగ వస్తుంటాయి బామర్ది. ఇది ఒకరు ఈ రేవ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. రేవ్ అంటే వాటికి దారి. ఆ పైనుంచి ఇలా ఒక నౌకలా ఉంటుంది, అక్కడ తేలి ఇలా దిగుతాయి ఇక్కడికి. ఇదంతా కూడాను పెద్ద అడవి, పైన అంతా కిందన కళ్ళము పొలాలు అయితే ఉంటాయి. చిన్నారు బావ ఈరోజు మీకు ఎలుగుబంట్లు అయితే చూపిస్తాడట. ఓకే, యూట్యూబ్లోనా? యూట్యూబ్లో కదా, నిజంగానే వస్తే చూపిద్దాం. కూర్చోండి కాసేపు. అవునరా రే, కాసేపు కూర్చుందాం రా. పట్టండి చిన్న రావణ గారు, నిజంగా పైన ఇదంతా పట్టండి ఒకసారి. ఇదంతా తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుంటే అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందిరా. అమ్మ ఏడు తమ్ముడు కప్పలా? కప్పల సౌండ్ అనేది దాని గురించి చెప్పనక్కర్లేదులే. అవి ఎప్పుడు కూడా మనకు చిరకాల మిత్రులు లాంటి వాళ్ళు. మంచిగా సౌండ్ అయితే చేస్తున్నాయి. నైట్ టైం మాత్రం వాటి గురించి ఇంకా తక్కువ కాదు. ఇంకా రాత్రంతా కూడా మనకి మ్యూజిక్ అనేది ఇంకా ఆపదు. ఈ మ్యూజిక్ అనేది ఉంటది, న్యాచురల్ మ్యూజిక్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ యొక్క సౌండ్ విని అంతా కూడా మీరు వినరు. క్యాంపింగ్ అంతా కూడా మీ పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి సౌండ్స్ అయితే వినిపించవు కదా. మీరు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఆస్వాదించండి మాతో పాటు. కానీ మేము కూడా వాటిని మంచిగా ఆస్వాదిస్తున్నాం. బాగుంటది సౌండ్ అంతా కూడాను. ఇక్కడ బాగుంది. కూర్చుండరా.
ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కాసేపు ఉండి పడుకుని పోదాం. తింటేద్దాం రా. ఇంకేం ఫోన్ చేస్తాం మరి. ఈ క్యాంపింగ్లో మనలానే ఈ టయానికి కానీ మనలాంటి టైంలో అందరూ కూడా వంటలు చేసి తింటారో తెలియదు కానీ మనం మాత్రము రాత్రి 8 గంటలకు తింటాం, 10 గంటలకు ఒకసారి తింటాం, 12 గంటలకు తింటాం, 2 ఒంటికి తింటాము. ఒక్క మాటలో చెప్పాలంటే మేము భోజనం చేయని టైం అంటూ లేదనమాట. వంట చేయని టైంలో మేము భోజనం చేస్తుంటాం. ఆల్ టైం రికార్డ్స్. అంటే 6 గంటలకి వంట చేస్తుంటాం, 9 గంటలకు వంట చేస్తాం ఒక పక్క, 11కు వంట అవుతుంటుంది, 1-2కైనా వంట అవుతుంటుంది, 3 గంటలకైనా వంట అవుతుంటుంది. మనము వర్షం పడితేనే ఎక్కువ ఇబ్బంది పడతాం బామర్ది వంటల కోసం. అంటే వర్షం పడకపోతే ఏదో టైం తింటాం. దార్బా వర్షం వచ్చేస్తుంది. అవునరా, ఇది ఒకటి అన్న గడ్డి అందించుటు బాగా చూడు, పాములేని ఉంటాయి. చూపిస్తాను అదంతా కూడా. తీసురా పడదాం, జాగ్రత్త పట్టండి. బాగా గట్టిగా వచ్చేలా ఉంది బాగా వర్షము. అదే అలానే అనిపిస్తుంది. ఏట్రా ఎక్కువైపోతుంది ఇది. వచ్చేస్తుందేం బా ఇది వంట ఒకవేళ అవుతుంది, లేదంటే ఇంకా ఈరోజు హోటల్ నుంచి తెచ్చుకోవడం. ఇంకా హోటల్ ఎక్కడ ఉంది? 10 కిలోమీటర్ దూరం వెళ్ళి ఏటీసీ హోటల్ నుంచా? ఇది ఇక్కడ తీసుకురా కొద్దిగా, ఇక్కడ లాగట్టు. ఇక్కడ నేనున్న దగ్గర ఇక్కడ. ఒరే ఒకేలా పెట్టండి. ఎత్తు పల్లలు అయిందంటే మనకు రాత్రి చుక్కలు చూపిస్తుంది. ఎక్కడ బా ఇట? ఇది ఎక్కడ ఉందిరా కన్నం దీనికి? మలేసియా కాసి ఉంటుంది చూడది. బామర్ది పెట్టు, తెలియట్లేదు. ఓరే మొత్తం తడిసిపోతుందిరా చినుకులకి. లోపల తడిసిపోతే ఇంకంతే. ఏంటయ్యా సుబ్బారా, తడిసిపోకూడదని చెప్పేసి త్వరగా చేస్తున్నాం ఇదంతా. కిందన పెట్రా స్వామి. ఇది ఫ్రెండ్స్ ఇలా తయారవుతుంది. ఈ వర్షంలో తడుస్తూనే ఈ పండ్లన్నీ కూడా చేసేస్తున్నాం. తీసురా మరి తీసురా. అవునరా తమ్ముడు, చూసుకుందాం. అక్కడ చేసారు బావా, మధ్యరాత్రి గాలి రాదు కదా. చూడాలి. ఉదయం మాత్రం మామూలుగా లేదు గాలి ఈ ప్రాంతంలో. బాబ్బా, ఇక్కడ కూడా తీసురంట ఉంటే బావా. ఏమైనా సామాన్లు ఉంటే ఇచ్చేయండి ఇక్కడ. పెడిసాం. ఫ్రెండ్స్ కాసేపు ఈ వర్షం తగ్గంత వరకు అయితే కూర్చొని ఉందాము. బయట అయితే వర్షం మంచిగా చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం అంటే మరి అంత పెద్ద వర్షం అయితే కాదు. అట్టడిపోతావా? రండి బావ, పిల్లు మన వాళ్ళకి రండి గాయస్. చిన్నరా మాయ కట్టెలు కూడా లేవు మనకు. వస్తూ ఏదో 2-3 పుల్లలు అయితే తీసుకొచ్చాము అవి. చూడు కెమెరా. హాయ్ గాయస్, హాయ్. మా రాంబాబుకి చెప్తున్నా. ఈరోజు బెడ్ మాత్రం బాగుంది రాజు. అవును, పరుపు బాగుంది కదా అన్నా. ఏసేనా నేను కిరణ్ కుమార్నే అంటాడు. ఆడ కూడా వస్తాను మళ్ళీ. ఆడే బుసుకుంటున్నా. నాకు అది సోటి ఏంటాడు. ఈ క్యాంపింగ్లోని ఇది ఒక వింత అనుభవం అనమాట. ఫ్రెండ్స్ వర్షం అంతా కూడా తగ్గినట్టుంది. ఒకసారి బయట వంట అయినా చేద్దాం మంచిగా. ఇప్పుడు ఇదిగో మా చిన్నర భయమో ఇదిగో పొయ్యి ఏర్పాటు చేసాడు. ఆ కట్టలన్నీ కూడా తీసుకొచ్చిన పెట్టేస్తున్నాడు ఈ విధంగా. ఇక్కడ చూసారా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు పైన మన మామ కూడా కనిపిస్తున్నాడు. అట్లానే చిన్న స్టార్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు కనిపించకపోవచ్చు, అంత పెద్ద దానికి కళ్ళు అయితే లేవు. ఇది ఇటు పక్కన కనిపిస్తాయి, పైన కొద్దిగా పెద్ద కనిపిస్తున్నాయి అవి. ఇదిగో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే పొయ్యి అయితే ఏర్పాటు చేసేద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? పాతకు 9 గంటలు అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఒక లైవ్ అయితే చేసాం అనమాట. మన అరకు ట్రైబల్ కల్చర్ అయితే ఆ లైవ్ అనేది వచ్చింది. ఈ వీడియో అనేది షూట్ చేస్తున్న రోజు అయితే ఇది మంగళవారం రోజు అయితే ఇది చేస్తున్నాము. మీకు ఈ వీడియో అంతా కూడా శనివారం వస్తుంది అనమాట. అంటే శనివారం రోజు చూస్తారు వీడియో, సాటర్డే. ఇప్పుడు మనం మంట అయితే వెలిగిద్దాం. మంట అంటుకుందా లేదు బా? అంటుకుంటుందా మరి? ఇది కూడా తడిచిపోయిందా? ఇది తడిగా ఉందా? సరిపోయిందిరా అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 9 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో మేమైతే వంట అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు మన క్యాంపింగ్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ బావ అయితే చూడండి వంకాయలు అయితే కోస్తున్నాడు అనమాట. వంకాయలతోటి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఈరోజు క్యాంపింగ్లో. పర్లేదన్న, బిర్యానీకే కదా అవి. అదొక పలసగా కోసేలే, సరిపోద్ది. మీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? ఈ దమ్ బిర్యానీ అనేది వంకాయ దమ్ బిర్యానీ నేను ఇప్పటి వరకు తయారు చేయలేదు. ఇప్పటి వరకు నేను కూడా తినలేదు. నేను తినలేదు వంకాయ. అదే గుత్తి వంకాయ కూర తిన్నాము. గుత్తి వంకాయ కూరలన్నీ తయారు చేస్తాం రా. గుత్తి వంకాయ కూరలని ముందు వండిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ అంతా కూడాను ఆ లేయర్ లాగా అట్లా పెడతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంకాయలో ఈ మసాలా ముద్ద అయితే పెడుతున్నాము. మా చిన్నారబా వచ్చి కిందన ఆ వంకాయలన్నీ కూడాను చక్కగా నూనెలోనే వేయిస్తున్నాడు, మెత్తగా తయారయ్యేలాగా. ఏడుబా తయారవుతున్నాయి లేవా? మా చిన్నారబా ఏమో ఈ తయారు చేసిన మసాలా
బాగుంది బా మరి చట్నీ లాగా అని చెప్పి ఇందాక తినడానికి ట్రై చేస్తున్నాడు. వాసన కూడా మంచిగా వస్తుంది బా, ఇది బాగుంది. కొబ్బరి చట్నీ లాగా ఉందా? పల్లీలు కూడా పల్లీలు కలిపాము, తర్వాత కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి ఇదంతా కలిపాము. గసగసాలు కలపలేదు దీంట్లో. చేసిన ఈ ప్లేట్లు అయితే పెడుతున్నాము. ఇప్పుడు మరలా మనము ఈ నూనెలోనే ఇవన్నీ కూడాను వేయించుకుందాం. బా మంట అనేది ఎక్కువ ఉండకూడదు బా, లైట్గా ఉండాలి. కాస్త లాగు బా కట్టలు అనేవి. ఈ వంకాయలన్నీ కూడాను ఇలా వేగుతున్నాయి నూనెలోనే. ఇవన్నీ కూడా ఇంకా మంచిగా తయారవ్వాలి. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడాను మనం వేయించుకుందాం. ఫ్రెండ్స్, వంకాయలు అయితే మంచిగా వేగాయి. ఇక్కడ ఇప్పుడు మనము బిర్యానీ దినుసులు అయితే కలిపేసుకుందాం. ఇక్కడ దీంట్లో ఈ ఆకులు కూడా కలిపేద్దాము. ఇవి మామూలు ఆకులు అయితే కావు, పచ్చి ఆకులు అనమాట. అవును, బిర్యానీ ఆకులే ఈ పచ్చి ఆకులు. ఫ్లేవర్ అంతా కూడా మారదేమో కదా, అదే ఫ్లేవర్ ఉంటుంది. అదే ఫ్లేవర్ వస్తుంది. ఏమో మరి చెప్పలేము, ఇవి పచ్చివి ఎండినవి వేరుగా ఉంటాయేమో కదా, కొద్దిగా ఘాటు అని మారుతుంది. దీంట్లోనే మనం ముందుగానే తయారు చేసిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీంట్లో కలుపుదాం. ముందుగానే వేయించామన్నమాట, వేయించి పక్కన పెట్టాము. కొన్ని మార్చేసాము, మేము మాట్లాడుతున్నాము. ఆ మధ్యకాలంలోనే ఇదంతా కూడా ఇలా తయారైపోయింది. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు జాపత్రి పువ్వు ఉంటుంది కదా అది గుర్తుకు వస్తుంది. ఆ కలర్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి, కాస్త నల్లబడిపోయి. పర్లేదు, కలిపేద్దాం, బాగానే ఏం కాదులే మనకు. ఇప్పుడైతే మనము వంకాయలో కలిపిన మసాలా ముద్దలోనే పెరుగు కలిపాము. ఈ పెరుగు, ఈ మసాలా ముద్ద మిశ్రమం అయితే ఇప్పుడు ఈ కూరలో అయితే కలుపుదాము. ఇదంతా కూడాను ఈ విధంగా మేము ముందుగానే కలియబెట్టుకున్నాము. ఇది వేసిన తర్వాత మరలా మనం కాస్త వాటర్ అయితే దీంట్లో కలుపుదాము. కలిపిన తర్వాత ఇదంతా గ్రేవీ లాగా తయారవుతుంది. ఈ టేస్ట్ కూడా మంచిగా వస్తుందేమో. ఈ మసాలా ముద్ద ఏమైనా ఉన్నాయి కదా, చూడడానికి చిక్కగా వచ్చి మనకు టేస్ట్ కూడా మంచిగా తీసుకొస్తుందేమో అనుకుంటున్నాను నేను. అవును, కూర అయితే దగ్గరే వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోనే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడాను మనం కలుపుకుందాము. రాజు తిప్పు ఒకసారి. ఈ మట్టి పాత్రలోని అన్నం అయితే ఈ విధంగా అయితే పెడిసాము, ఒక పొరలాగా అనమాట అడుగులోని. దీనిపైన ఈ ఉల్లిపాయలు కూడా వేయించినవి అలాగలాగా పెడదాము. రాజు తీసుకురా. ఇప్పుడు ముందుగా 2 వంకాయలు ఇస్తాను బా, తినేసేమో తర్వాత ఎలా ఉందో చెప్పు నాకు, సరేనా? మనకు ఆ గ్రేవీ కూడా కావాలి. గ్రేవీ ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. ఆ గ్రేవీ ఎట్రా అంత చికెన్ తయారైంది, బాగా వేడెక్కువ కదా ఇక్కడ. ఇంక పెట్టి ఇంకా తీసుకొస్తాను. నువ్వు కూర తయారేసేవరా వంకాయలతోని. సరేలే, మొత్తానికి ఏం తయారవుతుంది. ఎన్ని లేయర్స్ వస్తాయి మనకు? 2-3 వస్తాయి. దీనిపైన మరలా అన్నం అయితే మనం పెట్టేద్దాము. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర అలాగా చల్లుకుందాం. దీనిపైన ఈ జీడిపప్పు కూడాను అలా అలా మెత్తగుడిగిన ఈ వంకాయ అంతా కూడాను ఇలా పెడదాం అనమాట. రాజు మొత్తం వేసి. ఏంటి బ్రో దీన్ని బిర్యానీ అంటారా అని అడగొద్దు, బిర్యానీ అంటాం మేము. చివరిగా లైట్గా నెయ్యి కూడాను దీనిపైన కలుపుదాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మూత అయితే పెట్టేద్దాం దీనికి. ఒక 5 నిమిషాలు అంతే దమ్ము. అన్నం కూడా ఉడికిపోయింది. మేము 70% అలా ఉడకబెడదాం అనుకున్నాం, కానీ 100% 70% అంటే అది కాస్త 30% ఇంకా ముందు కలిపింది. ఏదో మాట వరుసగా అట్లా కప్పుతున్నాం, తర్వాత మనం కలిపేద్దాం. ఇంతకు పడుతున్న వర్షానికి తగ్గదనుకున్నాను బామర్ది. అవునా? నేనైతే గుడిసెల వంట చేస్తాం అనుకున్నాను. అక్కడ కిందికి రా అని చల్లదనానికి పాములు అన్నీ ఉంటాయి. అవును తమ్ముడు, ఆ ఎలుగుబంట్లు కనిపించడం కాదు కానీ పాములు మనకు కనిపిస్తాయి. తమ్ముడు ఇక్కడేనా మనం కడుక్కునేది? అది ముందు కానీ తమ్ముడు వీటిలోని ఇవి ఉండవు కదరా, ఏమంటారు వాటిని? షూహీలు అంటే అంటుకుంటాయి కదరా, ఈ రక్తం పీలుస్తాయి కదా, జలగలు. లేవని జలగలు ఉండవా? అయితే పర్లేదు రే తమ్ముడు. పైన మొగలి చెట్టు అయితే ఉంది. ఆ మొగలి చెట్టు అడుగు భాగం నుంచి ఈ ఊట నీళ్ళు అన్నీ కూడాను పుడుతున్నాయి. ఫ్రెండ్స్, మన ఫుడ్ అయితే తయారైపోయింది. ఒకసారి తీసి చూద్దాము ఇది ఎలా ఉన్నా కూడా. ఇప్పుడైతే తినేద్దాము. టైం కూడా బాగా ఎక్కువైపోయి వస్తుంది. 12 అయిపోతుంది రా. ఏం చూడు ఒకసారి, టైం వచ్చి ఇంత అవుతుంది అనమాట. ఈ టైంలో మనమైతే భోజన కార్యక్రమాలన్నీ కూడాను ప్రారంభించి ఇదిగో మన ఫుడ్ అయితే వేడిగా ఆవిరి కక్కుతూ ఇలా ఉందనమాట. ఇది బిర్యానీ కాదు, ఏదో రకంగా వచ్చింది. ఇది వైట్ రైస్ ఫ్రెండ్స్. ఇది అసలు ఎక్కడ మిస్టేక్ ఉందనమాట. సరే ఒకసారి టేస్ట్ అనేది చూద్దాం. మొత్తం తెల్లటన్నమే కనిపిస్తుంది. గ్రేవీ కూడా కొద్దిగా తక్కువ అయిందేమో అనుకుంటున్నాం. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. ఇది సరే, ఇంకా వడ్డించుకుని తినేద్దాం. ఎలా ఉన్నా కూడా ఈ రోజుకి మనం ఇంకా అది అంతేగా. అంతే, అప్పుడప్పుడు దెబ్బలు వేస్తాయి ఇలాంటివి. వడ్డించి ఒక ముక్కేవో నాకు ఆ ముక్క వచ్చింది కదా, వేసేరా. ఓకే, ఒక వంకాయ అయితే వచ్చింది. రైస్ ఎర్రా ఇప్పుడు. కానీ మంచి స్మెల్. 3 వచ్చాయి బ్రో నాకు. 3 వేసి అయితే రావురా వంకాయలు. ఇక్కడ ఇచ్చే నాకు ఉందా బా, కొన్ని ఎగిరిపోతున్నాయి ఎక్కడెక్కడికో. స్మెల్ మాత్రము పర్లేదు, కొంచెం బిర్యానీలో. చిన్నారావు గారు ప్లేట్ చూడు ఒకసారి, ఎంత పెద్ద తీసుకొచ్చాడు. మనకి చిన్నవి ఇచ్చండి. చిన్నారావు తీసుకొచ్చాడు.
కెంతారు సరే బాత్ बोला से रे वंकाय बात बोला से టొరోజోల్ तो रोजल आम पड़ते बोला से नहीं कमनेल खुरबर खा किरा मन ఊరే पसरी दलस की నేను మా చెప్దామంటే అలాగే తమ్నేల్ చేయడం మర్చిపోతున్నాం మేము. పదండి ఒకసారి బ్రేక్ వెళ్దాం. జోయిమా ప్రో ముడియావులే స్టార్ట్ ముడియా ఇట్లా రోక్ని ఎప్పుడు లేనిది మన క్యాంపింగ్లో ఈరోజు ఆకుల కోసం వెతికాము. అరటాకులు కూడా చూసాం కానీ అరటాకులు కూడాను నిన్న మొన్న వచ్చిన వర్షానికి ఆ వడగలకి మొత్తం ఆకులు కూడాను చిన్న సిద్ధలు అయిపోయారు అన్నమాట. ఉదయం గాలి వల్ల అయిపోయాయి బాగా పడిపోయాయి. అందుకే ఈరోజు ప్లేట్లలో కానిస్తున్నాము. ఎప్పుడు కూడా మన దగ్గర అరటాకులు లేదంటే ఏ రోజు కూడాను మొదటి ముద్దలోనే ఆకును పువ్వును కాయను విత్తనం మీద కూడా వస్తుంది. ఇది ఏంటి అదృష్టం మరి తెలియదు. ఈ సంబంధం రాదంతా మాకు చెప్పకండి అవన్నీ కూడాను. నాకు లవంగాలు వచ్చిందా తినే అది బాగానే ఉంటుంది, మంచికి ఆరోగ్యానికి మంచిది. చెక్కలు వస్తున్నాయి ఎక్కడ ముట్టినా సరే. ఉల్లిపాయలు లేదంటే ఇవి వస్తున్నాయి ఇటు పచ్చిమిరపకాయలు వచ్చింది ఫస్ట్, తర్వాత నుంచి దాల్చిన చెక్క. నాకు నీళ్ళని జీడి పలుకు వచ్చింది. ఎలాగుందిరా బా? మొదట నేనే చెప్తాను రివ్యూ. చెప్పు ఎలాగుంది? ఎవరు కడగలింతే చిన్నరా గొంత రెడీ చేసి ఉంటాను కోసం. నిజానికి ఏంటంటే ఈరోజు ఫుడ్ అనేది పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగాలేదు. తినమంటున్నా తినొద్దు అంటున్నా చెప్పు. తినొచ్చు బ్రో. మేము కడుపు నిండాలంటే తినండి లేకపోతే ఆకలితో పడుకుంటాడు ఏదోలా తినేస్తాం. అది ఫుడ్ అయితే అంత మంచిగా రాలేదు. ఈ ఉల్లిపాయలు కూడాను మాడినట్టు అది అనిపిస్తుంది, తగులుతుంది పంటికి. ఒక రకమైనటువంటి చేదులు అనిపిస్తుంది. ఆ ఉల్లిపాయల వల్ల ఏటో మరి కానీ ఇట్లా ఏమొచ్చిందిరా? వచ్చింది యాలకుల స్మెల్ వచ్చింది నాకు. నేను కొడుకేడు బాగా ఏదో మాట్లాడు బాగా, అలా తినేస్తున్నావు నువ్వు. ఏదో ఒకటి చెప్పు. ఉప్పు తక్కువైందా, లేదా కారం ఎక్కువైందా, లేదా మసాలా ఎక్కువైందా? నాకు మంచిగా అనిపించలేదు మాది, ఆ? మంచిగా అనిపించలేదు. కొడుకేసాను బ్రో. ఒకసారిగా మనం ఏం చేద్దామంటే ఇదిగో ఈ వంకాయతో ఒకసారి మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చింది ఏంటో. తింటున్నా. మళ్ళీ వచ్చింది. రా పక్కన పని ప్లాన్ చేసుకుని వచ్చి ఇవన్నీ. ఈ వంకాయ కూర మాత్రం బాగుంది గైస్. కొద్దిగా గుత్తి వంకాయ బాగుంది, వంకాయ కూర కాదు గుత్తి వంకాయ బాగుంది. అదేరా వంకాయ కూర. వంకాయ కూర బాగుంది కానీ రైసే బాగాలేదు. గట్టి గట్టిలాగా ఉందా అది ఏది రైస్? గట్టిగా లేదు తమ్ముడు, అది మనం వార్చే కాసేపు పెట్టడం వల్ల అలా వచ్చింది. నా ఫేవరెట్ ఇది వంకాయ. లేదు వంకాయ కూర మాత్రం బాగా వచ్చింది. వంకాయ కూర ఎలా వచ్చింది బా చెప్పా? వంకాయ కూర బాగానే ఉంది మామూలు. ఇది వంకాయ కూర లేకపోతే బిర్యానీ సెట్ కాలేదు. సెట్ కాలేదు నాకు తెలిసి. ఇది దీంట్లో ఏదో తక్కువైంది గురు. ఏమై ఉంటుంది? మనం అన్ని కలిపేమే మసాలాలు కూడా. ఒక్కడు కూడా విడిచిపెట్టలేదు. పకడ్బందీగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ టైం ఇంట్లో ప్రయత్నించలేము, ట్రయల్ కింద ప్రయత్నించాలి. ఇదిగో ఈ బంగాళదుంపలు అడితే ఏమంటారు, ఈ వంకాయ మాత్రం మెత్తగా తయారయ్యి చాలా మంచిగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ప్రతి వీడియో బాగా వస్తుంది కదా, ఇది ఫెయిల్ వచ్చేస్తానని అలా ఫెయిల్ అయింది. అదేమైనా ప్లాన్ చేసింది అటు మనకంటే గట్టిగా. అదే కదా. మళ్ళీ ఎన్ని వంకాయలు ఉన్నాయరా? ఎన్ని వంకాయలు ఉన్నాయి కిందన? ఉన్నారా? మూడు ఉంటాయి. ఇవ్వంటారా ఒక వంకాయ? నేను 2 వేసుకున్నానా? 2 వంకాయలే? ఓకే, వంకాయతో తినేచ్చు తమ్ముడు, బాగుంది. కానీ ఇదే బాగాలేదు, బిర్యానీలో లేదు. ఇది రకరకాలుగా ఉంది. ఇది దీని గురించి మాట్లాడకూడదు, వంకాయ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఆనియన్స్ కూడాను మనం ఎక్కువ మాడేసిండ్రా. దానివల్ల మనం వేసిన తర్వాత చక్కగా కథలు చెప్పుకుంటుంటే ఏమైనా ఉంటాయి అవి. ఫ్రెండ్స్, మేము భోజనం చేసి 1 గంట పాటుగా మేమైతే అలా కూర్చున్నాము. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. ఆశ్చర్యపోతారు. 1:18 నిమిషాలు అయితే అవుతుంది. ఈ టైం వరకు మేమైతే భోజనం చేసి అలా కూర్చున్నాం మీ యొక్క మంట దగ్గరికి. అలా ఇక్కడ చల్లగా గాలి తగులుతుంది, పొలాలు కూడా ఉన్నాయి కదా. ఒక నెలలో ప్రారంభించిన వీడియో ఇంకో నెలలో వెళ్ళిపోయింది. అది అవును, ఏప్రిల్ ఫస్ట్ లో ఉన్నాము. అవును, ఏప్రిల్ పూల్ రా. నాకు చెప్తావు ఏప్రిల్ పూల్ అని చెప్పి, వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబర్ వాళ్ళకి పూల్ చేయి. మనం చేయలేము అది. సో ఇదనమాట, ఒక రోజులోనే స్టార్ట్ చేసినటువంటి వీడియో ఇంకో రోజుకి వెళ్ళిపోయింది. నెలలు కూడా మారిపోయాయి. అవును. సో ఇదే పరిస్థితి. చాలా సేపు వరకు మేమైతే కూర్చున్నాం, ఏదో మా బాధలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు మీ ముందుకు మాట్లాడని విషయాలు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. మాకు సంబంధించిన ఇలాంటి విషయాలు అవి మాట్లాడుకొని అలా ఉండిపోయాము. ఇలానే అనిపిస్తుంటుంది. ఇలాంటి ప్లేస్లో మనం కూర్చున్నామంటే మనకు టైం కూడా తెలియదు కదా, తెలియదు, అలా గడిచిపోతుంటుంది. అలాగే మాట్లాడుతూ ఉండిపోవచ్చు బాగా. సో అలా అనిపించింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకైతే ఈ వీడియో
ఎలా అనిపించిందో మాకైతే తెలియదు, కానీ మేమైతే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ వర్షం రావడము, తర్వాతనేమో ఆ ఫుడ్ ఫెయిల్ అయిపోవడము, వంకాయ కూర బాగా రావడం, గంటన్నర పాటు ఇట్లా ఇక్కడ కూర్చోవడం, 1:30 అట్లా అవ్వడం దగ్గర, ఇదంతా కూడాను మాకైతే మంచిగా అనిపించింది. వర్షం అయితే ఇప్పుడు రాదు, పైన స్టార్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకా పడుకుని పోదాం. దియాన్న ఇదంతా కూడాను కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత, అంతే కదా. ఏట్రా తమ్ముడు పాట పాడడానికి వెళ్తున్నాడా? ఓకే, అందుకు ఆపేయమంటున్నాడు. పదండ్రా పాట పాడదు. అది పైన తడిసిపోయింది, అది మంచి పాడిందా లేకుంటే ఇందాక వర్షం వచ్చింది అది? వర్షపు చినుకులు రవి కాదు గురు, ఏ వర్షపు చినుకులే మంచా అలే వర్షపు చినుకులు కాదు. మాకు ఎలుగుబంట్లు అన్నా ఒక్క ఎలుగుబంటి కూడా చూపించలేదు బామర్ది. వర్షాకాలం వర్షం చినుకు పడితే ఇదే దారి బామది, రహదారి ఇలాగొస్తాయి. ఎవడాడు బ్లూటూత్ మోడ్ ఆన్ చేసాడు? అక్కడ పెద్ద సొరంగం ఉంది బామర్ది, అక్కడ వెళ్దాం ఉంటుండే. అక్కడ అక్కడే నిద్ర చేస్తాయి. మా టెంట్ లోపల కూడాను చల్లగా ఉంది, బయట అంతా కూడాను టెంట్ మొత్తం తడిసిపోయింది కదా అన్న. పొలం కూడా దగ్గర ఉంది కదా, పొలం బాగా ఎక్కువ ఉంది. ఇది బామర్ది చెమ్మ వచ్చేసింది, చెమ్మ అనేది వచ్చేసింది ఇక్కడ. మన మూటలు కూడా తీసి పరిచేసుకుందాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ఈ చలికి కాస్తాయి కాయో తెలియదు. చాలా సార్లు మాకైతే హ్యాండ్ ఇచ్చున్నాయి. ఈసారి అయితే చలికాలమా లేకపోతే ఎండాకాలం రాజు ఏం తెలియదు. ఇవన్నీ మనకు, మనం దీనికి అడగకూడదు, అది మనకు చెప్పదు కూడదు. మంచి పడట్లేదు. అయితే చలికాలంలో వర్షాకాలం చూసాము, ఈ ఎండాకాలంలోనే వర్షాన్ని చూసాము, చలిని చూసాము. చెప్పురా, ఆగరా పాటలు వేస్తుందంట, రాత్రికి డ్యాన్స్ చేద్దాం ఇప్పుడు. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్, మరలా మనం మార్నింగ్ అయితే కలుద్దాం. ఫ్రెండ్స్, మేము పడుకున్న ఒక 2 గంటల తర్వాత తెల్లరిందనమాట. మాకు పక్షుల సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం కూడా తెల్లరినట్టు ఉంది. ఇప్పుడు టైం వచ్చి 6 నిమిషాలు అయితే అవుతుంది. బయట ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇది చిన్నబాబు కూడా లేచాడు, పక్కనే ఉన్నాడు. ఇదంతా చెమ్మనమాట. ఇది వేసవకాలం అయినప్పటికీ భయంకరంగా ఈ మంచు అయితే పడుతుంది. బయట అయితే మాత్రం ఇలా ఉంది. కిందనైతే ఆ పొలాలు, ఈ కొండలు, ఇదిగో అక్కడ నుంచి చూసారా కొంగలు ఎగురుతున్నాయి. ఆ మధ్యలో నుంచి మీకు కనిపించకపోవచ్చు, మాకైతే కనిపిస్తున్నాయి. ఇదిగో మన టెంట్, ఇదంతా కూడా పక్కనే ఉంటుంది. ఇంకోటి మన రాజు వాళ్ళది, ఇదంతా కూడా మన పాత్రలు. ఇది ఆ కొండ అవతలే మన ఊరైతే ఉంది. మన చిన్న పూరి గుడిసె అక్కడ ఉంది. ఇది అక్కడ మన చిన్నరబా ఎలుగుబంట్లు వస్తాయని చెప్పినటువంటి ఈ ప్రాంతం అయితే ఇదిగో ఇటువైపు నుంచే అవైతే వస్తాయని చెప్పాడు బావ. కానీ మనకు అవి మనకు కనిపించలేదు, రాలేదు. వీలైతే ఇంకా లేవలేదు. ఒకసారి లేపుదాం బా. చక్కగా నిద్రపోతున్నారు బామర్ది. ఇడవాడరా ఇలాగే పడుకున్నట్టు. నేనన్ను కిరణ్ కుమార్ని, నేను కూడా రావచ్చు అన్నో. ఏంది దారి మర్చినావా? ఏంటన్నో ఎడి చూడన్నో. ఇది ఎట్రా చింతపండు రసం లాగా తయారైంది. బాగా చెప్పేవారు, చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఇది మొదటిసారి చింతపండు రసంతో టీ తయారు చేసాను. కాఫీరా, టీ కాదు ఇది, కాఫీ పొడి. డికాషన్, కాఫీ పొడితో డికాషన్ తయారు చేసి మనం ఉంటాం, మీరుంటే ప్రయోగాలను చేసేది. బాగానే ఉంది తమ్ముడు. పంచదార కూడా సరిపోద్ది. మనకు ఒకటి తమ్ముడు ఏంటంటే, దీంట్లో లేదని చెప్పి మనం ఫీల్ అయ్యామనుకో, నిజంగానే లేనిటువంటి లోటుతనం అనేది మనకు అది గుర్తు చేస్తూ ఉంటుంది.
ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోయాము. టైం వచ్చి ఇప్పుడు 9 గంటలు అయితే అవుతుంది. మా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ మొత్తం సర్దేసామున పెట్టేసాము. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోదాం. ఎండ కూడాను మంచిగా తగులుతుంది. చక్కగా వెళ్ళి స్నానం చేసి ఇంకా పడుకుపోదాం. గంట వరకు కాదురా ఈ రోజంతా పడుకోవడం, వెళ్ళి ఒకసారి పడుకున్నాం. రాత్రి 1:30 పడుకున్నాం. ఎక్కడ అవునులే కదా బాగా ఇదైపోయింది కదా. మనం ఏదనుకున్నామంటే 10-11 కల్లా ఈ వంట అంతా కూడా అయిపోద్ది, అప్పటికి మనము తినేసాక పడుకోవచ్చు అనుకున్నాం. కానీ అనుకోని టైంకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మరుసటి రోజు మేము మార్చి నెలలో క్యాంపింగ్ చేస్తే ఏప్రిల్ నెలలో అనమాట. సో 1 నెల రోజులు క్యాంపింగ్ ఇదే అనుకోండి మీరు. మాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఈ క్యాంపింగ్ అనేది చిన్న వీడియోని కావచ్చు, మరినంత పెద్ద వీడియో అయితే కాకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో మాత్రం మీకు తప్పకుండా ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీ ముందుకి మంచి వెదర్లోని మంచి కొండ ప్రాంతాల్లో క్యాంపింగ్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి. అట్లాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడాను పెట్టిన వెంటనే మీ దగ్గరికి అయితే వస్తాయి, మీరు చూస్తారు. లైక్ చేయండి. మీకు నచ్చితే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. అంతవరకు అది సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. పదండి బా, ఇవన్నీ కూడా పట్టండి. ఇంకా మనం లగెత్తుదాం, పారిపోదాం. మిత్రమా, నా బేగ్ మోయించు మిత్రమా. మా చిన్నబాబుకి ఇచ్చారు ఈరోజు. ఇది అంతే ఆర్మీ బావా, దోమల ముందు అలాగా స్ప్రే చేసుకుని వెళ్ళు. ఇదిగో మన చాలా మంది మొగలి పూల చెట్టు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు కదా, ఇదే ఆ చెట్టు అనమాట. రగులుతుంది మొగలి పొద్ద. చూడండి దాని ఆకులు, దాని కాండము, ఈ చెట్టు యొక్క ఆకారం, ఈ పరిమాణం అంతా కూడా ఇలా ఉంటాయి అనమాట. ఈ చెట్లన్నీ కూడా. ఈ చెట్టుని ఎవరు చంపేశారు? దానంతా అదే చనిపోయి ఉంటుంది. ఈ చెట్లు ఉన్న చోటనే ఎక్కువగా పాములు తిరుగుతుంటాయి. నిజంగానే అది జోక్ అయితే కాదు. చూసాం కూడాను. ఇప్పుడు ఉంటే బాగున్నది, అక్కడ పడుకొని ఉంటుంది లోపల. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.